హలో బెస్టీస్, అందరూ బాగున్నారా? నా చేతిలో ఏమున్నాయో గుర్తుపట్టారా? అక్షింతలు. అవే అయోధ్య నుండి వచ్చాయి. మీ అందరికీ వచ్చాయా? మీ అందరికీ అందాయో లేదో నాకు కామెంట్లో చెప్పండి. సరే, ఈరోజు వీడియోలో మనం చిన్న డిస్కషన్ పెట్టుకుందాం. అదే అయోధ్య. ఈ మధ్యకాలంలో తెగ వింటున్నాం కదా, అయోధ్య, రాముడు, ప్రాణ ప్రతిష్ఠ అందరికీ తెలిసిందే కదా. సరే, ఏంటి అయోధ్య? ఎందుకు ఈ రాముడు? అసలు రాముడిని ఎందుకు మనం అంతలాగా ధ్యానించాలి, పూజించాలి? మనం ఈ వీడియోలో ప్రతిదీ తెలుసుకుందాం. ఇప్పటి గొడవ కాదు, సిన్స్ 16th century నుంచి అయోధ్య కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అక్కడ మన రాముడు ఉన్నాడని, అక్కడే ఆయన బర్త్ ప్లేస్ అని మనకు తెలుసు, అక్కడే ఆయన గుడి ఉందని తెలుసు. కానీ అప్పట్లో రాజులు మనకి ఏమన్నా బాబర్ అనే అతను ఉండేవాడు. బాబర్ వచ్చి టెంపుల్స్ని అన్నిటినీ రైడ్ చేసేవాడు. టెంపుల్స్ని అన్నిటినీ ఎక్కడున్నా కూల్ చేసేవాడు. కూల్ చేసి అదే ప్లేసుల్లో మసీదులు అవన్నీ కట్టించినట్టు మనకి చరిత్ర చెప్తుంది. అయితే ఈ చరిత్ర అక్కడ బాబరీ మసీద్ని ముఘల్స్ కట్టించారని కూడా మనకి చరిత్ర చెప్తుంది. అయితే బాబరీ మసీదు ఎదురుగానే మనకి చిన్న ప్లేస్లో మనకి రాముడిని కూడా కొలుచుకునేందుకు చిన్న ఫెన్సింగ్ వాల్ లాగా ఉండేది. తర్వాత చాలా గొడవలు అయ్యాయి. 16వ సెంచరీ నుంచి ఈరోజు 21వ సెంచరీలో మనం లాస్ట్కి అయోధ్యని మనం కాపాడుకున్నాం అని చెప్పుకో. ఎట్టకేలకు మనకు సుప్రీంకోర్టు 2019లో జడ్జిమెంట్ ఇచ్చింది. మనము ఆ 2.7 acresలో మనం రామ మందిరం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో యావత్ ఇండియా, యావత్ భారత్ మొత్తం ఆనందించే రోజుగా మనం చరిత్రలో లిఖించబడిందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం రాముడి గురించి చెప్పుకుందాం. అసలు ఎందుకు మనం రాముడిని అంత వాల్యూ ఇవ్వాలి? రాముడిని ఎందుకు పూజించాలి? రాముడు సీతను వదిలేశాడు కదా. రాముడు ధర్మబద్ధుడు, ధర్మాన్ని మాత్రమే పాటిస్తాడు. ఏకపత్ని వ్రతుడు, ఒక్క వైఫ్ మాత్రమే ఆయనకు. అప్పట్లో రాజులకి చాలామంది వైఫ్స్ ఉండేవాళ్ళు, అయినా అలా చేయలేదు రాముడు. రాముడికి ప్రతి అడుగడుగున కష్టమే ఎదురైంది. రాజ్యాన్ని కోల్పోతాడు, సీతాదేవిని కోల్పోతాడు, యుద్ధం ఇష్టం లేకపోయినా రావణాసుడి మీద యుద్ధం చేస్తాడు. ఏ రోజు రాముడికి కోపం అనేదే రాదు. రాముడి కోసం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అయోధ్య ఏంటో చూద్దాం. అయోధ్య ఒక నగర స్టైల్. మనం టెంపుల్స్ని నగర స్టైల్స్ అని, ద్రావిడ స్టైల్స్ అని. నగర స్టైల్స్ వచ్చి నార్త్ ఇండియాలో, ద్రవిడ స్టైల్స్ అంటే సౌత్ ఇండియాలో. అంటే టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క స్టైల్స్ మనం చూస్తాం. అదే అయోధ్య కూడా నగర స్టైల్లో ఉంది ప్రజెంట్. ఈ నగర స్టైల్లో సోంపూరా అనే ఆర్కిటెక్ట్, అతని ఫ్యామిలీ రామ్ మందిర్ని ఎప్పుడో డిజైన్ చేశారని కొందరు అంటూ ఉంటారు. ఎప్పుడు డిజైన్ చేస్తే అంటే ఇప్పటికీ మన రామ్ మందిరం రెడీ అయిపోతుంది. జాన్ 22న మన రాముడిది ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మనం అందరం రెడీగా లైవ్లో వీక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు అంత క్రౌడ్ని ఎలో చేయట్లేదు కాబట్టి. వన్స్ టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత వరల్డ్లోనే ఇది 3rd లార్జెస్ట్ టెంపుల్ అవ్వబోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కుదిరినప్పుడు అయోధ్యకి వెళ్ళి మన రాముడిని దర్శించుకుందాం, రాముడిని ప్రార్థిద్దాం. సో ఈ వీడియోతో ఇక్కడ ఎండ్ చేస్తూ మీ అందరికీ జై శ్రీరామ్.